వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. జొన్నగిరి జియో మైసూర్ గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు. సాయికృష్ణ కేసును అడ్డం పెట్టుకుని వైసీపీ కుల రాజకీయం చేస్తోందన్న సీఎం. పులివెందుల పర్యటనలో జగన్. బులెటిన్లో ముందుగా ఏపీ టాప్ 9 న్యూస్ చూద్దాం. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను చంద్రబాబు సందర్శించారు. జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ లో బటన్ నొక్కి బంగారం ఉత్పత్తిని ప్రారంభించారు. మైనింగ్ లో వెలికి తీసి శుద్ధి చేసిన బంగారాన్ని చంద్రబాబు పరిశీలించారు. జొన్నగిరి ప్రాంతం బంగారు వజ్రాల గని అన్నారు సీఎం చంద్రబాబు. జొన్నగిరికి స్వర్ణగిరి అని పేరు పెట్టుకుందామని చెప్పారు. తన స్వర్ణాంధ్రప్రదేశ్ కళ స్వర్ణగిరితో సాధ్యమైందన్నారు. సాయికృష్ణ కేసును అడ్డుపెట్టి వైసీపీ కుల రాజకీయం చేస్తోందన్నారు సీఎం చంద్రబాబు. పవన్ ని విమర్శించి ఇబ్బంది పెడుతున్నారన్నారు. వైసీపీ నేతలు నోరు పారేసుకుంటే నోరు మూయించే శక్తి ఎన్డీఏకుందన్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారంగని ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కొక్కిలిగడ్డలో కొత్త జెడ్పీ హైస్కూల్ భవనాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. 1,40,00,000 రూపాయలతో దీన్ని నిర్మించారు. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామిని కూడా లోకేష్ దర్శించుకున్నారు. కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ రెండో రోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూమయ్యగారిపల్లెలో నిర్మించిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎర్రగుడిపాలెంలో సీసీ రోడ్డుని ప్రారంభించారు. గొడ్డలి పార్టీ బెదిరింపులకు భయపడమన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. గొడ్డలి పార్టీ యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలుంటాయన్నారు. తిరుపతి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, అవిలాల భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. లోకేష్ నాపై బురద జల్లుతున్నారన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రగతి నివేదికను విడుదల చేశారు. ప్రభుత్వం బీసీల సంక్షేమానికి 51,000 కోట్లు కేటాయించిందని చెప్పారు. త్వరలోనే బీసీ రక్షణ చట్ట ముసాయిదాను సిద్ధం చేస్తామన్నారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. చంద్రబాబు విజన్తో మళ్లీ విద్యుత్ రంగాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా లేదని, దీనివల్ల పాలనాపరమైన ఇబ్బందులు పెరిగాయన్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. తాను సీఎంగా ఉంటే పాత జిల్లాలనే కొనసాగించేవాడని చెప్పారు. నేటి రాజకీయాల్లో నాయకులు వాడుతున్న భాష దౌర్భాగ్యంగా ఉందన్నారు. రాజధాని లేని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందన్నారు పేర్ని నాని. పిఎస్ లో మర్డర్ జరిగితే ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. సాయికృష్ణ కేసుకు రాజకీయ రంగు పులుముతున్నారన్నారు. కాపు యువకుడి ప్రాణం పోతే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ సర్కార్ ఫోకస్. యూరియా సరఫరా బాధ్యత కేంద్రాందేనన్న మంత్రి పొన్నం. రుణమాఫీ, రైతు బంధు విషయంలో రైతులను ప్రభుత్వం మోసం చేసిందన్న బీఆర్ఎస్. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాజోలిబండ, తుంగభద్ర ప్రాజెక్టుపై చర్చించారు. అంతరాష్ట్ర జల అంశాలపై ఉత్తమ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆర్డీఎస్ ఆధునీకరణ పనుల పురోగతిపై నివేదిక సమర్పించారు. కృష్ణా జలాల వినియోగం వాటాపై సీఎం దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి. గత అప్పులకు 76,000 కోట్లు వడ్డీ చెల్లించామన్నారు. కాంగ్రెస్ రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు మంత్రి తుమ్మల. ఈ నెల 30న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలన్నారు. యూరియాపై కృత్రిమ ఆందోళన సృష్టిస్తున్నారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎరువుల ఉత్పత్తి, సరఫరా బాధ్యత కేంద్రాందేనని స్పష్టం చేశారు. తెలంగాణకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ నేతల ఇళ్ల ముందు ధర్నా చేస్తామన్నారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల బలోపేతంపై మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిహెచ్సిల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. కామారెడ్డి కాంగ్రెస్ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడింది. సమస్య ముగిసిపోయిందని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటు విడుదల చేసింది. షబీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి మధ్య సయోధ్య కుదిరిందని వెల్లడించింది. పరస్పర కేసులు ఉపసంహరించుకోవాలని ఇరు వర్గాలు అంగీకరించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ, రైతు బంధు విషయంలో రైతులు మోసం చేసిందని విమర్శించారు కేటీఆర్. త్వరలోనే మళ్లీ కేసీఆర్ నాయకత్వం వస్తుందన్నారు. మంత్రులు పొంగులేటి, తుమ్మల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. తుంగభద్ర జలాలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు హరీష్ రావు. తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దన్నారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంతో పాటు ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేశారు. పీఎం కుసుమ్ పథకంలో 1,000 కోట్ల స్కామ్ జరిగిందన్నారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. ప్లాంట్ల నిర్మాణం పూర్తయినా సింక్రనైజేషన్ ఆలస్యమవుతోందన్నారు. మెగావాట్ కు 1 కోటి అడుగుతున్నారని ఆరోపించారు. త్వరలో అధికారుల పేర్లు బయటపడతానన్నారు.
హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో తెలంగాణ రక్షణ సేన జెండాను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. పాదయాత్రగా వెళ్తూ స్థానిక ప్రజలతో మాట్లాడారు కవిత. తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండలో సిటీ బస్సులు ప్రారంభం. ఈ నెల 27న వెలిగొండకు సీఎం చంద్రబాబు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రారంభం. టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. నల్గొండలో 2 టౌన్ ఆర్టీసీ సర్వీస్ బస్సులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఇందులో ఒక సర్వీస్ చెరువుగట్ట నుంచి మెడికల్ కాలేజ్ వరకు నడుస్తుంది. నల్గొండ బస్టాండ్ విస్తరణకు 1,25,00,000 రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్లో పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో 50 లక్షల రూపాయలతో గాలిగోపుర నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈద్గా ప్రహారీ గోడ నిర్మాణ పనులను కూడా మంత్రి ప్రారంభించారు. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనకు ఈ నెల 27న సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఇక్కడ నిర్వహించే సభలో 950 కోట్ల రూపాయల చెక్కులను ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం అందజేస్తారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. సయ్యద్పల్లి భూములను పరిగి, షాద్నగర్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. ఈ రిజర్వాయర్ కోసం 2,919 ఎకరాలు అవసరమని అధికారులు తెలిపారు. సత్యసాయి జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని కొత్త చెరువులో ఎమ్మెల్యే పల్లె సింధూరా ప్రారంభించారు. సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని సింధూరా అన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ను కలెక్టర్ రాజర్షి షా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసీజీ, మెడికల్ స్టోర్, ఓపీ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈసీజీ వార్డులో రికార్డుల నిర్వహణ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరణ ఇవ్వాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలో నిర్మిస్తున్న గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ పనులను కలెక్టర్ దివాకర్ పరిశీలించారు. ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి చేసి జులైలో ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రాంతంలో పామాయిల్ సాగుకు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారుల్ని ఆదేశించారు. పొగాకు గిట్టుబాటు ధర కోసం ప్రకాశం జిల్లా రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు, వేలం కేంద్రాల్లో అమ్మకాలు బహిష్కరిస్తూ 2 నెలలుగా వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టిన రైతులు ఇప్పుడు ఈ నెల 27 వరకు ఒంగోలు కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమిళనాడు మంత్రి లోకేష్ తమిళసెల్వం, తెలంగాణ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. హీరోయిన్ హన్సిక, గాయని శ్రీలేఖ, హీరోలు శ్రీ విష్ణు, శ్రీనాథ్ మాగంటి కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ప్రతి భారతీయుడు వీఐపీ అన్న ఉపరాష్ట్రపతి. ఐరాసలో కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం. అమెరికాను బుజ్జగించేలా మోదీ ఆర్థిక విధానాలున్నాయన్న కాంగ్రెస్. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రతి భారతీయుడు ప్రత్యేకమని, ప్రతి భారతీయుడు వీఐపీ అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. మాజీ ఎంపీ నబం రేబియా రచించిన వీఐపీ కల్చర్ ఇన్ ఇండియా పుస్తకాన్ని రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. సమకాలీన ప్రజాస్వామ్య సవాళ్లను దేశంలో నిలదొక్కున్న ప్రజాస్వామ్య సంస్థలతో ముడిపెట్టడం చాలా బాగుందని రాధాకృష్ణన్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కశ్మీర్ సమస్యను పాక్ ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భద్రతా మండలి సహా అధ్యక్ష హోదాను పాక్ దుర్వినియోగం చేస్తోందని మండలిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ విమర్శించారు. జమ్మూ కశ్మీర్ వ్యవహారం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్, దక్షిణ కొరియా తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ పిలుపునిచ్చారు. ఢిల్లీ వచ్చిన కొరియా విదేశాంగ మంత్రి చో హున్తో ఆయన సమావేశమయ్యారు. షిప్ బిల్డింగ్, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, టెక్నాలజీ వంటి రంగాలపై ఇద్దరూ చర్చించారు. ఢిల్లీ సిఎస్ మెట్రో స్టేషన్ సమీపంలో సెంట్రల్ విస్టా కారిడార్ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ కు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మనోహర్ లాల్ అన్నారు. ఈ మెట్రో స్టేషన్ ట్రిపుల్ ఇంటర్చేంజ్ స్టేషన్ గా మారుతుంది. 9 కిలోమీటర్లు ఈ కారిడార్ లో 9 భూగర్భ స్టేషన్లు ఉంటాయి. మోదీనామిక్స్ అనేది అమెరికాకు బుజ్జగింపుతో పాటు చైనా షరతులకు లోబడ్డంతో సమానమని కాంగ్రెస్ ఆరోపించింది. అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ తో చైనాతో వాణిజ్య లోటును ప్రస్తావించింది. ఆ లెక్కలను ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వెల్లడించారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ బెంగళూరు కుమారపాక్లో కొత్త హోమ్ ఆఫీస్ కృష్ణ ప్రారంభించారు. ఇకపై ఎవరైనా తన్ను కలవాలనుకుంటే ఇక్కడికే రావాలని సూచించారు. బెంగళూరు సదాశివనగర్లోని తమ వ్యక్తిగత నివాసానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, సాధారణ ప్రజలెవరూ రావద్దని శివకుమార్ విజ్ఞప్తి చేశారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ యజమానులను బీజేపీ బెదిరించిందని, తనను అప్రతిష్ట పాల్చేసేందుకు మతాన్ని విపక్షం వాడుకుంటోందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. సిక్కు గురువులను తాను అవమానించినట్లు చూపుతున్న వీడియోలు నకిలీవని మరోసారి స్పష్టం చేశారు. ఎవరు చెప్తున్నది నిజమో ప్రజలు నిర్ణయిస్తారని మాన్ తెలిపారు. ఐక్యంగా ఉండేందుకు, ప్రజల సంక్షేమం కోసం కశ్మీరీ పండిట్ల పునరావాసంపై జరుగుతున్న చర్చను మార్చాల్సిన అవసరం ఉందని పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ పిలుపునిచ్చారు. కశ్మీరీ పండితులను కలుపుకొని పోవడంతో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో స్థానికులకు కూడా అంతే ఉందని మహబూబా అన్నారు. బీహార్లో 28 ఏళ్ల యువకుడు భరత్ తివారీ ఎన్కౌంటర్ పై రాజకీయ రగడ రాజుకుంది. సామ్రాట్ చౌదరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన భరత్ తివారీ వారం క్రితం భోజ్పూర్లో పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. న్యాయం కోసం ఆరాలో విపక్షాలు మహాపంచాయత్ నిర్వహిస్తున్నాయి. కోల్కతాలో కూలిన గోదాం షెడ్, అరుణాచల్ ప్రదేశ్ లో వరదలు, విదేశీ రాయబార్లకు మామిడి పండ్లు. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో చెప్పిన మామిడి పండ్ల సాంస్కృతిక ప్రాధాన్యతను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మరో అడుగు ముందుకు తీసుకువెళ్లారు. దేశంలోనే పేరుగాంచిన బంగినపల్లి, మలీహాబాద్, దసేరి, గిర్ కేసర్, బనారసి, లంగ్డా రకాల మామిడి పండ్లను ఆయన ఢిల్లీలోని 82 విదేశీ రాయబార కార్యాలయ అధిపతులకు పంపించారు. దీంతో పాటు ఒక వ్యక్తిగత సందేశాన్ని చేర్చారు. ఇవి పండ్లు కాదు, సంతోషం, తీయదనమని నవీన్ అన్నారు. కేరళంలో పీఎం శ్రీ అమలుకు సంబంధించి తమ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, కేంద్రంతో సంతకమూ చేయలేదని కేరళ విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడి కేంద్రంతో సంతకం చేసిందని తెలిపారు. ఈ విషయంలో అసెంబ్లీలో చర్చ జరిగింది. విపక్షం ఎల్డీఎఫ్ వాకౌట్ చేసింది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ లో డీఎంకే, అన్నా డీఎంకే కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాను తన వార్డ్ సమస్యల గురించే మాట్లాడతానని, కానీ కొందరు తమ పార్టీ నేతలను పొగిడేందుకు కౌన్సిల్ సమావేశాలను ఉపయోగించుకుంటారని అన్నా డీఎంకే కౌన్సిలర్ అన్నా మాటలతో గందరగోళం చోటు చేసుకుంది. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో నిర్వహిస్తున్న కార్యకలాపాలు ఐఎస్ఓ గ్లోబల్ గోల్డ్ స్టాండర్డ్ సర్టిఫికెట్ ను మరోసారి సాధించింది. అంతర్జాతీయ గుర్తింపు సంస్థ డిఎన్బి ఈ సర్టిఫికెట్ ప్రదానం చేసింది. ఎయిర్పోర్ట్ లోని అన్ని టెర్మినల్స్ లో అందిస్తున్న సెక్యూరిటీ సర్వీసులకు ఈ గుర్తింపు లభించింది. గోవా పర్యాటక శాఖ సియోలింలో సావోజావో వేడుక నిర్వహించారు. వర్షాకాలానికి సంబంధించిన ఈ వేడుకలో పాల్గొనేందుకు వేల మంది వచ్చారు. గోవా ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును చాటి చెప్పేలా ఈ వేడుక సాగింది. కేంద్ర మంత్రి సురేష్ గోపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రిపురకు చెందిన సంప్రదాయ తీగల సంగీత వాయిద్య పరికరం త్రిపుర సరిందర్ కు భౌగోళిక గుర్తింపు జీఐ లభించింది. అమూల్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు ఈ గుర్తింపు ఎంతో ప్రయోజనం చేకూర్చుతుందని త్రిపుర సీఎం మాణిక్ సహా అన్నారు. దీంతో త్రిపురలో జీఐ గుర్తింపు పొందిన వస్తువుల సంఖ్య 4కు చేరింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అటు ఆయన్ను ప్రశ్నించేందుకు సిట్ కూడా సిద్ధమవుతోంది. విజయవాడ 2వ అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకు సస్పెండ్ అయిన సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ విచారణాధికారి బాపట్ల ఏఎస్పీ అనేక విషయాలు పొందుపర్చారు. గాదే సాయి కృష్ణ చనిపోయాడని రిమాండ్ రిపోర్టులో విచారణాధికారి పేర్కొన్నారు. నేరాల తీవ్రత, సాక్ష్యాలను తారుమారు చేసే ముప్పు, సాక్షులను ప్రభావితం చేసే అవకాశాల దృష్ట్యా నాగరాజును జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ వీడియో రికార్డింగుల్లో సీసీటీవీ ఫుటేజ్ లేదని తెలిపారు. 2 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీటీఓ వెంకన్న మృతిపై జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఘన్పూర్ పోలీసులను అడిగి తెలుసుకున్నారు. లారీ డ్రైవర్, ఓనర్, హార్వెస్టర్ డ్రైవర్ను విచారించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఘటన జరిగిన పరిస్థితులను విశ్లేషించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 70 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు దొరికాయి. పట్టణంలోని సింగరేణి ఫర్టిలైజర్ షాప్ లో క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ సరిగ్గా లేని విత్తన ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. వ్యవసాయ శాఖ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించారు. జల్సాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన బంగారాన్ని మణపురం ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి ₹122,000 వెళ్లి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 2 బైక్లు, 11 గ్రాముల బంగారు చైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లాలో సీజ్ చేసిన మద్యాన్ని నర్సాపూర్ డంప్ యార్డ్ లో ధ్వంసం చేశారు. ఈ మద్యాన్ని 21 కేసుల్లో సీజ్ చేశారు. దీని విలువ ₹42 లక్షల ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
నెల్లూరు జిల్లా కావలి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. పాత అకౌంట్లకు సంబంధించి ఫైళ్లన్నీ ఈ ప్రమాదంలో కాలిపోయాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. నగదు, లాకర్ సిస్టమ్స్ అన్నీ సురక్షితంగా ఉన్నాయి. డీమార్ట్ బిగ్ బాస్కెట్ ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 5గురిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 18 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుని ఈ ముఠా 25 నుంచి 30 వేల రూపాయల మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ మోసాల నుంచి ప్రజలను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేఫ్ క్లిక్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుర్తు తెలియని లింకులు, కాల్స్, మెసేజెస్, క్యూఆర్ కోడ్స్ వెరిఫై చేసుకునే విధానాన్ని ఇది తెలియజెప్తుంది. విద్యార్థుల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు అందరికీ దీనిపై అవగాహన కల్పించారు. కీలక దశకు చేరిన భారత్ అమెరికా వాణిజ్య చర్చలు. స్టాక్ మార్కెట్లో ఉత్సాహం. వడ్డీ రేట్ల పెంపుపై ఇప్పుడు మాట్లాడలేమన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. బిజినెస్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన మార్గాలపై చర్చించినట్లు భారత్ తెలిపింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్తో ఢిల్లీలో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చర్చలు జరిపారు. సమతుల్యతతో పాటు వాణిజ్యపరంగా అర్థవంతంగా ఈ ఒప్పందం ఉండేలా కట్టుబడున్నామని భారత్ తెలిపింది. భారత్, లాటిన్ అమెరికా మధ్య వాణిజ్యం 2030 నాటికి $100 బిలియన్ చేరుతుందని భారత్లోని ఉరుగ్వే రాయబారి ఆల్బర్టో ఆంటోనియో తెలిపారు. ప్రస్తుతం ఇది $50 బిలియన్ ఉంది. ఢిల్లీలో లాటిన్ అమెరికా కరేబియన్ గ్రూప్ LAC ఫస్ట్ సదస్సు జరిగింది. ప్రస్తుతం 450 ఉత్పత్తులకు సంబంధించిన ప్రాధాన్యత ఒప్పందం ఉందని, దాన్ని 3000కు పెంచాలని నిర్ణయించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చనే సంకేతాలతో స్టాక్ మార్కెట్లు లాభాలు చూశాయి. సెన్సెక్స్ 791 పాయింట్లు, నిఫ్టీ 198 పాయింట్లు పెరిగాయి. సెన్సెక్స్ లో 30 షేర్లకు గాను 22 లాభాలు నమోదు చేశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం పెరగడం రూపాయికి కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలు చూసిన రూపాయి చివర్లో నిలదొక్కుని 11 పైసల లాభంతో 94.65 దగ్గర స్థిరపడింది. వడ్డీ రేట్ల పెంపుపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ద్రవ్యోల్బణంపై చమురు అధిక ధరల ప్రభావాన్ని తాము పరిశీలిస్తున్నామని తెలిపారు. ద్రవ్యోల్బణం తగ్గే సంకేతాలు తమకు కనిపించడం లేదని మల్హోత్రా వివరించారు. బంగారం ధరలో తరుగుదల కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,44,330 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,32,300 రూపాయలుగా ఉంది. వెండి కేజీ ధర ఏకంగా 10,000 రూపాయలు తగ్గి 2,40,000గా నిలిచింది. పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా బెంగళూరులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పెట్టుబడిదారుల రోడ్ షోలో పాల్గొన్నారు. యూపీ ప్రభుత్వంతో కొన్ని సంస్థలు MOUలు కూడా కుదుర్చుకున్నాయి. భారత అణుశక్తి రంగంలో కీలక సంస్థగా నిలవాలన్నది తమ లక్ష్యమని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. 2035 నాటికి 10 గిగావాట్ల సామర్థ్యాన్ని నిర్మించే దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థగా ఎదుగుతామని తెలిపారు.